అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్ సిటీ. ఈరోజు నేను మన ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకునే ఆలు అండ్ ఎగ్ పొంగనాల రెసిపీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా దానికోసం 3 పొటాటోస్ని అయితే తీసుకున్నానండి. వీటిని పీసెస్గా కట్ చేసుకుని ఒక గిన్నెలోనికి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఈ పొటాటోస్ని ఉడికించుకుందామండి. ఇలా ఉడికించిన ఈ పొటాటోస్ని ఒక ప్లేట్లోనికి తీసుకుని వీటిపైనున్న పొట్టును ఈ విధంగా తీసి పెట్టుకుందాం. ఈ విధంగా పొట్టును తీసి పెట్టుకున్న తర్వాత మ్యాషర్తో పొటాటోస్ని ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆలు అండ్ ఎగ్ పొంగనాల రెసిపీకి నేను 2 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోనికి ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుందాం. ఇప్పుడు విస్కర్ తీసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనికి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలుని దీనిలోనికి యాడ్ చేసుకుందాం. అలానే దీనిలోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అలానే టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలానే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా అలానే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత దీనిని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ పొంగనాల ప్యాన్ని పెట్టుకుని గుంతలన్నింటిలోనికి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని గుంతలన్నింటిలోనికి ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని రెండవ వైపుకి టర్న్ చేసుకుందాం. రెండవ వైపుకి వీటన్నింటిని టర్న్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందామండి. వీటిని రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా పొంగనాలన్నింటినీ ఇలా స్ట్రైనర్లోనికి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పొంగనాల రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్